ప్రభునందు కూడా వచ్చినటువంటి సహోదరులు సహోదరిమలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని వారాలుగా మనం సాతాను గూర్చినటువంటి అనేక విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సాతాను ఎలా వచ్చాడు అనేది బైబిల్లో క్లియర్గా లేకపోయినా వాడి యొక్క ఉనికి ఏమిటి, వాడు చేసేటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా సాతానికి ఉన్నటువంటి యొక్క సంకల్పం ఏంటంటే దేవుని ప్రజల్ని పాడు చేయడం, లేదా దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయడమే వాడి యొక్క గురిగా ఉన్నది అనేది మనం గమనించాలి. సాతాను అంటే అర్థం విరోధి. ఎవరికి విరోధి అంటే దేవునికి, దేవుని కుమారులుగా బ్రతికే వారికి విరోధిగా ఉన్నాడు అనేది మనం గమనించాం. వాడుకున్నటువంటి సంకల్పంలో వాడు ఎలా మోసం చేస్తున్నాడంటే విగ్రహారాధన ద్వారా, అంటే ప్రకటన గ్రంథం 12:9 ప్రకారం సర్వలోకాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. అందులో ఒకటి లోకాన్ని ఎలాగా మోసం చేస్తున్నాడంటే అబద్ధాలతో, అంటే విగ్రహారాధనతో లోకాన్ని వాడు మోసం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా మత శాఖలను ఏర్పాటు చేసి అబద్ధ బోధల ద్వారా సంఘాలన్నింటినీ కూడా వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా ఒక మనిషి పాపం చేసేటట్టుగా వాడు మోసం చేస్తూ ఉన్నాడు అన్నమాట. మనిషి వ్యక్తిగతంగా పాపం చేసేటట్టుగా వాడు మోసం చేస్తూ ఉన్నాడు. కుటుంబాల్లోని అసూయలు లేదా ధనం కోసం ఇట్లా పోరాడుతూ కుటుంబాలు కూడా నాశనం అయ్యేటట్టుగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు సంఘాన్ని కూడా వాడు ఎట్లాగ నాశనం చేస్తున్నాడంటే సంఘంలోని ప్రాధాన్యత కోరుకోవడం ద్వారా సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా సంఘంలో ప్రవేశించడం ద్వారా సంఘంలో కలహాలు, గొడవలు వచ్చేటట్టుగా సంఘాన్ని వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. తర్వాతగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘాన్ని ఘనత కోసం, వీటి కోసం ఆశిస్తూ మోసం చేయడమే కాకుండా సంఘంలోని ఆధిక్యతలు కోరుకుంటూ, అంటే పెద్దల స్థానాలు లేకపోయినా ఆ స్థానాలు క్రియేట్ చేసుకునేటట్టుగా వాడు మోసం చేస్తున్నాడు. అలాగే ఈరోజు సాతాను ఇంకా ఎట్లా మోసం చేస్తున్నాడంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా వాడు పాడు చేస్తూ ఉన్నాడు. అంటే ఒక కుటుంబంగా జీవించేటువంటి వ్యవస్థని వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. దేవుడు కుటుంబాన్ని మనం గమనించుకున్నట్లయితే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు ఒక కుటుంబం. తండ్రి సంకల్పిస్తాడు, కుమారుడు దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు, దానికి సహాయకుడిగా పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటాడు. అలాగే భూలోకంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి దీనికి కూడా కుటుంబం అనేది ఉంటుంది. అంటే ఓ వ్యక్తికి కుటుంబం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు కుటుంబం లేకుండా నేను ఉన్నానని ఎవరు చెప్పలేరు. ఎవరో అనాథలు అయితే తప్ప వాళ్ళు కూడా ఏదో ఒక ఆర్ఫనేజ్లో అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబంతో వాళ్ళు సహవాసం కలిగి ఉంటారు. అటువంటి కుటుంబాన్ని నాశనం చేయాలనేదే సాతాను యొక్క ముఖ్యమైనటువంటి పని. వాడు చేసేటువంటి ఈ పనుల నుంచి మనం తప్పించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందుకని సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, వాడిని ఎలాగ జయించగలము అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను అనుసరించి జీవిస్తారో, ఎవరైతే ఆయనకి లోబడి జీవిస్తారో అటువంటి వారు ఏం చేయగలుగుతారంటే వాక్యం నేర్చుకుంటారు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తారు కాబట్టి వారు చేసేటువంటి పని ఏంటంటే సాతాన్ని వారు ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగి ఉంటారు. 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఎట్లా ఎదిరించాలంటే వాక్యానుసారంగానే వాడిని ఎదిరించాలి. యేసుక్రీస్తుని శోధించినటువంటి 3 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు అపవాదిని ఏ విధంగా ఎదిరించాడండి? వాక్యం ద్వారానే ఎదిరించాడు. మొట్టమొదటి శోధన ఏం చెప్పాడు? రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పగానే వెళ్ళిపోయాడు. మరలా రెండోసారి వచ్చాడు, తీసుకొచ్చి ఏం చేశాడు? ఒక దేవాలయం శిఖరం మీద నించోబెట్టి ఇక్కడి నుంచి దూకితే దేవుడు నిన్ను పట్టుకుంటాడు లేఖనానుసారంగా ఆయన కోట్ చేశాడనమాట.
సరే నువ్వు వచనం ద్వారా మాట్లాడుతున్నావు కాబట్టి నేను వచనం ద్వారా మాట్లాడతానని చెప్పి లేఖనాలను కోట్ చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం అంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించకూడదు అని చెప్పి మరి ఒక చోట రాయబడి ఉన్నదని నీకు తెలియదా అని చెప్పి అడిగారన్నమాట. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత సమస్త లోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ అదంతా చూసి నా కాళ్ళకి మోకాళ్ళుని నాకు ప్రార్థన చెయ్యి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ సమస్త లోకాన్ని నీకు అప్పచెప్పేస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటి? నీ తండ్రి అయిన దేవుని తప్ప మరి ఎవరికి మనము మోకరిల్లకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడండి. ఏం చెప్పాడు? నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలను, ఇంకెవరిని సేవించకూడదు, ఏ విగ్రహాన్ని కానీ ఏ ఆకారాన్ని కానీ సేవించకూడదు అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలి? యాకోబు రాసిన పత్రిక 4:7 మనం గమనించినట్లయితే ఏ విధంగా ఎదిరించాలంటే వాక్యానుసారంగా ఎవరైతే ఎదిరిస్తారో వారి యొద్ద నుండి సాతాను పారిపోతాడు, అక్కడ నిలవకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా సాతాన్ని జయించగలిగిన శక్తి క్రైస్తవులు అందరికీ ఇవ్వబడిందని, సాతాన్ని జయించేటువంటి శక్తి క్రైస్తవులందరికీ ఇవ్వబడింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు రాస్తుంటున్నమాట అంటే సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. అంటే ఈరోజు అపవాది చేసే క్రియలకు అందరూ భయపడుతూ ఉంటారు, కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే సాతాన్ని ఖచ్చితంగా మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. అంటే దేవుని కృప మీ మీద ఉంటే, దేవుని యొక్క సహవాసం మీ మీద ఉంటే, మనతో కనుక ఉండగలిగినట్లయితే, మనం వాక్యం చదువుతూ వాక్యానుసారంగా ఎదుగుతున్నప్పుడు సాతాను చేసే తంత్రాలు కానీ వాడు చేసేటువంటి క్రియలను కానీ మనం ఎదిరించగలుగుతాం. వాడిని మన పాదాల కింద త్రొక్కేటువంటి వారిగా అటువంటి స్థాయిని దయచేస్తారనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే సాతాన్ని జయించడానికి మనకి ఇచ్చినటువంటి మరి ఒక సందర్భం ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి మనం చూసుకున్నట్లయితే సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. 10 నుంచి 10 సాత్విక్ ప్రొజెక్టర్ అండి, ప్రొజెక్టర్ పోరాడుతూ జరుగుతూ కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి, కరెంట్ వచ్చి మనం గమనించినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే అపవాది చేసేటటువంటి తంత్రాలని అక్కడ సాతాను అనేది ఫుట్నోట్లో రాయబడి ఇచ్చినటువంటిది. అక్కడ మనం గమనించినట్లయితే వాడు చేసేటువంటి తంత్రాలని మనం ఎదిరించడానికి ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. లేదండి ఇక్కడ అది స్విచ్ ఆన్ చేయడానికి ఒక స్టిక్ పెట్టుకున్నాం కదా, ఆ చీపురుతో నేను ఆన్ చేయండి. ఆన్లో ఉందా? ఆన్ చేయి, బటన్ ఆన్ చేసి నొక్కావా బటన్? లేకు, ప్రెస్ చేయి, పవర్ బటన్. ఆ లైట్ వెలుగుతున్నదండి.
అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. అది ఎలా అంటే ఏలియనగా మనము పోరాడినది శరీరులతో కాదు అంటూ మూల భాషలో రక్త మాంసంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే సాతాను యొక్క అనుచరులతోటి వాడి ప్రభుత్వం చేసేటువంటి వారితో మనం పోరాడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి అంశం యొక్క ఇమేజ్ మాట. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏమంటున్నాడండి? అందుచేత మీరు ఆపద్దినమందు అంటే అంచెదినములందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మను ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు మీ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. అంటే ఇక్కడ చూపించినటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే రక్షణ అను శిరస్త్రాణం అంట. మొట్టమొదటి ఏంటంటే హెల్మెట్. ఏం ధరించుకోమన్నాడు? రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని ధరించుకోమన్నాడు. దేనికోసం ధరించుకోమన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ శిరస్త్రాణం ఎందుకు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఆ కాలంలోని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లాగా గన్నులు ఇలాంటివి ఏం లేవు. వాళ్ళు ఏం చేసేవారంటే యుద్ధానికి గుర్రాల మీద వెళ్ళేవారన్నమాట. ఆ వెళ్ళేటప్పుడు సైనికులకి వారి యొక్క సేఫ్టీ కోసం వస్త్రాలు అనేవి డిజైన్ చేయబడింది. ఒకటి ఏంటంటే హెల్మెట్ అనేది వేసుకోవాలి. ఎందుకు? యుద్ధంలో ఎవరైనా కొట్టినా ఎటువంటి ఆపదలు ఎటువంటి గాయాలు తగలకుండా శరీరాన్ని తన శిరస్సుని కాపాడుకోవడం కోసం ఆయన ఏం చేసేవాడంటే రక్షణ అను శిరస్త్రాణాన్ని వేసుకోమంటున్నాడు. అంటే ఒక మనిషి రక్షింపబడాలంటే, మారు మనసు పొందిన తర్వాత వాడు రక్షింపబడాలి అంటే క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే రక్షింపబడతారండి. ఇంక వేరే ఏ విధానం లేదు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు, కానీ శిరస్సుకి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం, ప్రాణమే పోతుంది అన్నమాట. అందువల్ల ఆ శిరస్సును నువ్వు కాపాడుకో. నిన్ను రక్షించేటువంటి ఆ శిరస్సును నువ్వు కాపాడుకోవాలి. ఇంకా మనం ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క శరీరంలోని క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలంటే వాక్యం ద్వారా నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నీ శిరస్సులోకి ఎటువంటి ఆపద రాకుండా లేదా ఎటువంటి పాపం ప్రవేశించకుండా
దాన్ని ఎప్పుడూ కూడా రక్షణలోనే కొనసాగించుకోగలిగేటట్టుగానే నువ్వు బ్రతకాలి అని రక్షణ అను శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలంట. ఎందుకు? మన యొక్క హెడ్ని కాపాడుకోవడం కోసం. అంటే చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏవి కూడా మన హృదయంలోనికి వెళ్ళకూడదు. అంటే మన కంటికి కనిపించేది మన హృదయం వరకు వెళ్తుంది, మన నోటి మాట మన హృదయాల్లోనికి వెళ్తాయి, మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉందంటే ఈ తలలోనే ఉందన్నమాట. సో దీన్ని మనం రక్షించుకోవాలి. అది కనుక రక్షించుకోలేదంటే అపవాది అనేకమైనటువంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబాల ద్వారా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలంటే క్రీస్తు యొక్క రక్షణ అనేటువంటి శిరస్త్రాణం ద్వారా నీ యొక్క శిరస్సు నువ్వు కాపాడుకో. ఒకవేళ నువ్వు కాపాడుకోలేదు అనుకో, ఆ శిరస్సులోకి ఏదైనా అపాయం వచ్చేటట్టుగా, శోధన వచ్చేటట్టుగా, నిన్ను శోధింపబడేటట్టుగా, నీ కళ్ళ ద్వారా నువ్వు పాపం చేసేటట్టుగా, నీ నోటి ద్వారా నువ్వు చెడు మాటలు మాట్లాడేటట్టుగా, చెడు తలంపులు చేసేటట్టుగా నిన్ను అపవాది మోసం చేస్తాడు. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని నువ్వేం చేయాలి? ధరించుకోవాలి. అది గనక లేదు అంటే అపవాది ఏం చేస్తాడంటే అనేకమైన చెడ్డ తలంపులను తీసుకొచ్చి మన చేత పాపం చేసేటువంటి పరిస్థితి ఉంది. భౌతికంగా మనం మందు, సిగరెట్లు ఇవన్నీ తాగకపోవచ్చండి, తప్పుడు పనులు చేయకపోవచ్చు, కానీ తప్పుడు ఆలోచనలు చేసేటట్టుగా మనల్ని అపవాది శోధిస్తూ ఉంటాడు. వ్యభిచారం చేయము, కానీ కంటి ద్వారా మోహపు చూపు చూసేటట్టుగా. సో అటువంటి ఇది రాకుండా ఉండాలంటే అక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రక్షణ అను శిరస్త్రాణాన్ని నువ్వు ధరించుకో అని అంటున్నాడని. తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నటువంటి మరొక మాట, రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని ధరించుకున్న తర్వాత ఆయన ఇంకేం ధరించుకోమంటున్నాడు? ఇగో సత్యమను దట్టి అంట. సత్యము అను దట్టి అంటే బెల్ట్. ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే బెల్ట్ అంటే అందులో చిన్నదిగా ఉంది కానీ పెద్దదిగా వేసుకుంటారన్నమాట. అది దేనికంటే మనకి నడడానికి సపోర్ట్ ఇస్తుంది. యుద్ధాల్లో ఉండేవారు ఏదైనా బరువులు ఎత్తాలన్నా దేనికైనా సరే ఉండాలి. ఇప్పుడు పొలం పనులు చేసేవారు టవల్ కట్టుకుంటారని ఎప్పుడైనా గమనించారో లేదు, విలేజ్లో పనులు చేసుకునేవారు నడుంకి టవల్ కట్టుకుంటారు. ఎందుకంటే ఒంగోని లేచేటప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం సపోర్ట్గా. అలాగా సత్యం అనేటువంటి దట్టిని మీరు ధరించండి అంటున్నాడండి. అంటే వాక్యం అనేటువంటిది, సత్యం అనేటువంటిది, వాక్యాన్ని సత్యంతో పోల్చడం జరిగింది. అటువంటి దట్టిని మీరు కట్టుకున్నట్లయితే అది మీరు పడిపోకుండా, మీరు నీరసించకుండా మీకు వెన్నెముకు సపోర్ట్గా నిలబడుతుంది. అంటే ఒక సంఘం నిలబడాలంటే దేవుని వాక్యం ద్వారానే నిలబడాలండి. క్రీస్తు యొక్క పునాది మీద సంఘం కట్టబడుతూ ఉన్నది. అలా సంఘం కట్టబడేటువంటి మనందరం కూడా ఒక ఇటుకల వలె ఉన్నాం. ఇటువంటి ఆత్మీయంగా మనం ఎదగాలంటే దేవుని వాక్యం అనేటువంటిది మనలో నివసించాలి. ఎప్పుడైతే మనలో ఆ దేవుని యొక్క వాక్యం నివసిస్తుందో, ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తామో అది మనకి ఏం చేస్తుందంటే మన నడుంకి సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు చాలామంది సత్యానికి నిలబడకుండా డబ్బు వలనో లేదో వేరే వాటి వలనో ఏం చేస్తున్నారంటే పడిపోతూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ దగ్గర సత్యం లేకపోవడం వల్ల వాళ్ళు నిలబడలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత గమనించినట్లయితే నీతి అను మైమరువుని ధరించమంటున్నాడండి. మైమరువు అంటే షీల్డ్ మాట. ఆ షీల్డ్ కనుక లేకపోతే మనకి ఎన్నో ప్రమాదాలు వస్తాయి. అంటే శత్రువులు వేసేటువంటి బాణాలు కానీ ఏదైనా సరే యుద్ధానికి వచ్చేటప్పుడు మన శరీరాన్ని కాపాడుకోవడానికి అది ఉండాలి. ఒకప్పుడు పాతకాలంలో కనుక డ్రెస్సులు కనుక గమనించినట్లయితే హెల్మెట్ ఉంటుంది, ఈ షీల్డ్ అనేది పూర్తిగా కవర్ అయ్యేది కాదు, సగం వరకు ఉండి వెనక లెదర్ తోటి స్టిచ్ చేసేవారు అన్నమాట, కొంచెం ఫ్లెక్స్గా ఉండడం కోసం. అలాగే అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ కవర్ చేసేటట్టు ఉండే కానీ బ్యాక్ సైడ్ వీక్గా ఉండేది. ఒకవేళ కనుక సైనికుడు యుద్ధం చేయకుండా పరిగెత్తాడంటే వాడు అక్కడే చచ్చిపోయాడు అన్నమాట. వాళ్ళు వేసే దీనికి ఎదురుగా ఉంటే ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి, లేదు భయపడి పారిపోయాడా వెనక నుంచి వేసేవాటికి బలయ్యేవన్నమాట. తర్వాత 1600 సంవత్సరాలు వీటిలో ఉన్నప్పుడు ఫుల్గా కవర్ చేసేటువంటి మెటీరియల్ రావడం జరిగింది. అంటే ఈరోజు వాక్యానుసారంగా కూడా మనం రక్షణ పొందిన తర్వాత మనం గనక ఇటువంటి లక్షణాలు గనక ఎఫెసీలకు రాసిన పత్రిక మనం 6వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాల వరకు చదువుకున్నటువంటి విషయాన్ని గమనించి అటువంటి స్థితిలో గనక మనం లేకుండా మళ్ళీ మనం వెనుక తిరిగామంటే సాతాను దాటికి మనం పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండో విషయం ఏంటంటే ఇవి ధరించుకున్నవాడు యుద్ధం చేయడానికి ఎప్పుడు అలర్ట్గానే ఉంటాడు. యుద్ధానికి వెళ్ళేవాడు వీటన్నిటిని ధరించుకునేవాడు అలర్ట్గానే ఉంటాడు, వాడు పడుకోడు. పడుకుంటే ఏం ప్రమాదం?
శత్రువు వచ్చి వాడిని చంపేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే సౌలు మహారాజు దావీదుని తరిమేటువంటి సందర్భాల్లో వాడి దగ్గర వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఒకసారి గుహ దగ్గర దొరుకుతాడు, రెండోసారి వాడు ఒంటరిగా సౌలు దొరుకుతాడు అనమాట. అప్పుడు దావీదుతో ఉన్నవారిని చూసి, ఇగో సౌలు నిద్రిస్తున్నాడు కాబట్టి ఇగో పక్కనే ఆయన ఈటు ఉన్నది, చంపేద్దామా అని అంటారన్నమాట. యుద్ధానికి వచ్చేవాడు ప్రిపేర్గా ఉండాలి, నిద్రపోకూడదు. అలాగే ఆత్మీయంగా బ్రతికేవారు మనకి ఏవైతే రక్షణ అనే శిరస్త్రాన్ని కానీ, నీతి అనే మైమరు కానీ, విశ్వాసం అనేటి డాలు కానీ, లేదా దేవుని వాక్యం అనేటి ఆత్మ ఖడ్గం కానీ, సమాధానం అనేటి ఇటు ఏవైతే ఉన్నాయో వీటిని ధరించుకొని మనం అపవాది చేసేటువంటి క్రియలు మనం ఎదిరించాలంట. నీతి అని మైమరువు అంటే అదేం చేస్తుందంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసేటువంటిది. అంటే మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఒక మనిషి నీతిగా న్యాయంగా బ్రతికేటట్టుగా ఉండాలంట. ఒకవేళ కనుక నీతిని కనుక విడిచిపెట్టి ఇష్టానుసారంగా కనుక జీవించినట్లయితే ఆ వ్యక్తి అపవాది చేసేటువంటి తంత్రాలకి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం నీతిగా న్యాయంగా బ్రతికినప్పుడు మాత్రమే, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే ఆ నీతి అనే మైమరువు మనల్ని కాపాడుతుంది. అపవాది చేసేటువంటి క్రియలు మన హృదయాల్లోకి వెళ్లకుండా మనం రక్షింపబడతాం. తర్వాత ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోమంటున్నాడని. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇమేజ్లో కనుక మీరు గమనించినట్లయితే ఒకటి యుద్ధం చేయడానికి ఇచ్చాడు. ఏంటది? కత్తి మాత్రం మనం యుద్ధం చేయడానికి ఉంది. మిగతావన్నీ ఏంటి? మనల్ని మనం కాపాడుకునేవి. మనం కాపాడుకునేది. కానీ మనం ఎదిరించాల్సింది, మన యుద్ధం చేయడానికి మనకి ఇచ్చింది ఏంటంటే వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. అంటే ఎవరైతే వాక్యాన్ని అనుదినం చదువుతారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించగలుగుతారో, వారికి ఒక శ్రమ వచ్చినా శోధన వచ్చినా మొట్టమొదటి వారి హృదయాల్లో వచ్చేది ఏంటంటే దేవుని వాక్యం వారికి గుర్తొస్తుంది. ఆ వాక్యానుసారంగా దేవుడు ఇప్పుడు నన్ను ఎలా ప్రవర్తించమన్నాడు, నాకు ఒక శోధన వచ్చింది. వాక్యం ఇప్పుడు యవనస్తులుగా ఉన్నావు, నీకు ఒక శోధన వచ్చింది, ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు వాక్యం నీలో ఉన్నదనుకో, నిన్ను శోధిస్తుంది అనుకో, అప్పుడు ఏం గుర్తు రావాలి? కీర్తనలు 119:9 గుర్తు రావాలి. యవనులు దేని చేత నీ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యంను బట్టి జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. అంటే అక్కడ మనం ఆత్మ ఖడ్గాన్ని వాడాలన్నమాట. సాతాను యేసుక్రీస్తుని ఎలాగైతే వాక్యంతో శోధించాడో ఈ రోజు కూడా మనల్ని అనేక రకాలుగా శోధిస్తాడు. ఆ శోధించేటప్పుడు వాడిని ఎదిరించడానికి, వాడితో పోరాడడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఖడ్గం ఏంటంటే ఆత్మ ఖడ్గం. అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. అదేం చేస్తుందంటే ప్రతి కీళ్ళను మూలగను విభజించేటట్టుగా దూరుతుందంట. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతామో, వాక్యాన్ని నేర్చుకుంటామో, ఆ వాక్యం మనల్ని పరిశీలన చేస్తుంది, మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది, మనల్ని మారుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అపవాది లాంటి వాడి స్నేహితులు కానీ ఎవరైనా సరే మనల్ని శోధించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాక్యం ద్వారాను వాళ్ళని ఎదిరిస్తామండి. యేసుక్రీస్తు కాలంలో మనం గమనించినట్లయితే నేను ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. అడిగితే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తే పేతురు చెప్పిన ఆన్సర్ ఏంటంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడువు అని యేసుక్రీస్తు వారు ఆన్సర్ ఇస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, సీమోను బరియోనా, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ సందర్భంలో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళబడిన తర్వాత మనుష్య కుమారుడు పట్టబడతాడు, ఆయన్ని సిలువ వేస్తారు అని చెప్పినప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, ఇగో ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నీకు ఆ మరణం రాకూడదు అని చెప్పి యేసుక్రీస్తుని సపోర్ట్ చేసి మాట్లాడతారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, సాతానా వెనకకు పో అన్నాడని. ఒకే సందర్భం, ఒకే పేరాలో పేతురుని పొగిడాడు. నెక్స్ట్ సందర్భంలోనే పేతురు ఏమన్నాడంటే, ఇగో ఈ మరణం నీ దగ్గర నుంచి దూరం అవ్వాలి అన్నప్పుడు ఏమన్నాడంటే, సాతానా నువ్వు వెనకకు పో అని అన్నాడు. అంటే వాక్యం వినేవారు, వాక్యం నేర్చుకునేవారికి అర్థమవుతుంది అన్నమాట ఎవరు దేవుని అనుసరించి బ్రతుకుతున్నారు, ఎప్పుడెప్పుడు సాతాను వారిని వాడుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. వాక్యం తెలియలేదనుకో ఏమంటారు, ఇగో నన్ను ప్రేమించేవాడు నీవే, మీతో ఎక్కువ కాలం బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు, ఇగో నేను చస్తానంటే నా కోసం బాధపడేవాడు పేతురు ఉన్నాడు అని చెప్పి అంటారేమో అని పేతురు ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, వాక్యం తెలుసు కాబట్టి అపవాది ఏం చేశాడంటే పేతురులో దూరి ప్రేమగా మాట్లాడుతూ నువ్వు చనిపోకూడదు,
ఎందుకు చనిపోకూడదు? నువ్వు చనిపోతే ఈ లోకానికి రక్షణ వస్తుంది, అనేకులు మారు మనసు పొందుతారు. అంతేకాకుండా అపోస్తలులందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. దీని అంతటిని అడ్డుకోవడం కోసం ఎలాగా శోధించాడంటే, ఎవరిని వాడుకున్నాడంటే పేతురుని వాడుకున్నాడు అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, సాతానా వెనకకు పో. అంటే వాక్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దాన్ని ఖడ్గంగా వాడచ్చు. అది చాలా కఠినమైన మాట. నలుగురిలో మనల్ని ఎవరైనా అలాగంటే తట్టుకోగలమా? నలుగురిలో సాతానా వెనకకు పో అని చెప్పి ఈరోజు ఎవరైనా అన్నారనుకో తట్టుకోగలమా? చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలిసిన వాళ్ళ ద్వారా, మన బంధువుల ద్వారా, భార్య భర్తల ద్వారా ఇలాగ మనల్ని మోసగించేటట్టుగా, మనం పాపం చేసేటట్టుగా శోధిస్తూ ఉంటాడండి. ఎంతకాలం ఇలా నీతిగా బ్రతుకుతారు? కొంచెం లంచాలు తీసుకుంటే మనకి ఏదైనా వస్తుంది. ఎంతకాలం ఇలాగ నీతిగా వ్యాపారం చేస్తారు? ఓ 10 రూపాయలు ఎక్కువ వేసి అమ్మితే మనం బాగుంటాం. ఇలాగ అనేక రకాలుగా సాతాను కుటుంబస్తుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా శోధిస్తూ ఉంటాడు. మన మేలు కోసమే అని చెప్తున్నట్టుగానే నటిస్తూ మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం వాడాల్సింది ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని వాడాలి. యేసుక్రీస్తు వారి యొక్క 3 శోధనలోని యేసుక్రీస్తు వారు ఆ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని వాడారు. కాబట్టి అపవాది అక్కడి నుండి ఏమయ్యాడు? పారిపోయాడు. యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడండి, సాతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎలా ఎదిరించాలి? వాక్యం అనే ఖడ్గం ద్వారా మనం ఎదిరించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అనేటువంటి డాలుని పట్టుకోమంటున్నాడండి. ఈ డాలు అనేది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. శత్రువులు మన మీదకేసేటువంటి బాణాలు కానీ, లేదా కత్తితో దాడి చేసేటువంటి బాణాలు కానీ, వాటిని అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలోని మనం గమనించినట్లయితే 13, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సత్యమును ఎరిగిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. అనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొనుడి. ఏమంటున్నాడు? నడానికి సత్యం అనేటువంటి దట్టిని తొడుక్కోండి అంటున్నారు. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి. అంటే సమాధానము అనేటువంటి సువార్త వలనైనటువంటి సిద్ధబాటు అనేటువంటి జోడుని తొడుక్కోమంటున్నాడు. అంటే ఇది గమనించినట్లయితే దీని గురించి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనాన్ని కోట్ చేస్తూ పలికినటువంటి మాట ఏంటంటే, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటించేటువంటి విషయంలోని ఎలా వాడబడిందంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి జోడుని తొడుక్కోవాలంట. అంటే ఒక మనిషి వాక్యాన్ని వివరించేటువంటి విషయంలోని, వాక్యాన్ని ప్రకటించేటువంటి విషయంలోని, వాక్యం నలుగురికి చేరేటువంటి విషయంలోని ఎటువంటి మనసు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడండి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు అంటే 3 విషయాలు చెప్తున్నాడు. 1 సమాధానం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 2 సువార్త వలనైనా సిద్ధ మనసుతో కూడినటువంటి జోడుని తొడుక్కోమంటున్నాడు. కాళ్ళకి జోడు లేకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? మన ముళ్ళు గుచ్చుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకోవచ్చు, లేదా ఏదైనా ఒక పెంటలో కాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తులోకి అడుగుపెట్టిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తలోని మీరు నడవకుండా, ఆ చెత్త మీ పాదాలకు అంటుకోకుండా, ఆ ప్రమాదాలు ఏవి మీకు పాదాలకు తగలకుండా, ఏ పామో పురుగో ఏదో కరవకుండా, లేదా ఈ ముళ్ళో ఏవో గుచ్చుకోకుండా, అంటే ఈ శ్రమలు, ఈ శోధనలు ఇలాంటివి ఏవి మీకు గుచ్చుకోకుండా మీరు నిలబడేటువంటి పాదాలు ఎలా ఉండాలంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి జోడుని తొడుక్కోండి. అంటే మీరు సమాధాన పరులుగా జీవించేటువంటి మనసు కలిగి ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తిట్టుకోకుండా, కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏం చేస్తాం? బాధపడి తీస్తాం. తీసిన తర్వాత దాన్ని తిట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?
తీసి పడేస్తాం. ఎవడో పడేశాడు చూసుకోకుండా అని అనుకుంటాం తప్ప దాన్ని తిట్టడం వల్ల మనం ఏం చేస్తామా? అది నాశనం అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి అని అంటే ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే మనకి శారీరకంగా బ్రతికేటప్పుడు, ఈ భూమి మీద జీవించేటప్పుడు అనేకమైనటువంటి శ్రమలు శోధనలు వస్తాయి. ఆ శ్రమలు శోధనని ఏది నువ్వు హర్ట్ చేయకుండా ఉండాలంటే, నీ మనసుని హర్ట్ చేయకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే సమాధానంగా బ్రతకాలి. సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు, అంటే ఈ బాప్తీసం తీసుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ కూడా ఎలా సిద్ధపడిపోవాలంటే, ఇగో నేను ఈ లోకంలో నుంచి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాను. ఈ దేవుని రాజ్యంలో నేను ప్రవేశించేటప్పుడు సాతాను నా బంధువుల ద్వారా కానీ, నా భర్త ద్వారా కానీ, నా భార్య ద్వారా కానీ, లేదా ఇతర వాళ్ళ ద్వారా కానీ నన్ను అనేక రకాలుగా అవమానించవచ్చు, నన్ను అనేక రకాలుగా హింస పెట్టచ్చు, నన్ను అవమానించవచ్చు, హింస పెట్టచ్చు, హేళన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదేది నాకు నొప్పి కలగకుండా ఉండాలంటే, ఇదేది నన్ను తాకకుండా ఉండాలంటే, అంటే మన శరీరానికి గాయాలు అవ్వచ్చేమో కానీ మన మనసుకు గాయం అవ్వకూడదు. భౌతికంగా జీవించేటప్పుడు శారీరకంగా మనల్ని ఎవరైనా హాని చేయొచ్చు, కానీ ఆత్మీయంగా మనకు హాని కలగకుండా ఉండాలంటే నేను సమాధానంగాను సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి జోడుని తొడుక్కుంటే అది ఏది కూడా నా హృదయంలోకి ప్రవేశించదు. ఒకవేళ నా ఒకడు హాని చేశాడు అనుకో, తెలియక చేసి ఉంటాడులే. ఒకవేళ నన్ను తిట్టాడు అనుకో, మనం ఏమని చేస్తాం? సమాధాన పరులం కాబట్టి దేవునికి ప్రార్థన చేసి, తండ్రి నా గురించి వారికి తెలియక వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్షమించు. యేసుక్రీస్తు వారు పలికిన మాట, సిలువలో పలికిన మాట ఏంటి? అంతగా హింసిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు తెలియదు, వీరిని క్షమించండి అన్నాడండి. అంటే ఒక మనిషిని చిత్రవద చేస్తున్నా కూడా ఆ మనిషి ఏమంటున్నాడంటే ఆ పెయిన్ని అనుభవిస్తున్నాడు, కానీ దాన్ని తన హృదయంలోకి తీసుకోవడం లేదు. వారి మీద రివెంజ్ తీసుకోవాలని కోరుకోవడం లేదు, వారు నాశనం అయిపోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మనం బాప్తీసం పొందుతామో ఆ బాప్తీసం పొందినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ భూమి మీద నేను సమాధానంగా బ్రతకాలి. సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి జోడుని, అంటే వాక్యానుసారంగా నేను జీవించాలి. నా మనసుని నేను ఎలా సిద్ధం చేసుకోవాలంటే సువార్త వలనైనటువంటి, అంటే ఏ సువార్త అయితే నేను విన్నానో ఆ సువార్తను నేను అంగీకరించాలి. ఆ సువార్తను నలుగురు ప్రకటించేటువంటి జోడు నేను కొనుక్కోగలిగితే, దానికి నేను సిద్ధపడగలిగినట్లయితే ఈ సువార్త ప్రయాణంలో నాకు అనేకమైన ఆటంకాలు వస్తాయి. అనేకమైన సర్పాలు, ముళ్ళు, రాళ్ళు అనేకమైనటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా నన్ను రక్షించేటట్టుగా ఏది ఉపయోగపడుతుంది అంటే వాక్యం ఉపయోగపడుతుంది. ఇవేవి నన్ను హాని చేయవు. ఏ అవమానము, ఏ బాధ, ఏ కష్టము నన్ను హాని చేయదు. ఎందుకంటే నా పాదాలకి ఏముంది? చెప్పులు వేసుకున్నాను కాబట్టి అవేవి నాకు తెలియదు. రోడ్డు మీద నడుస్తాం, ఎన్నో గుచ్చుకుంటూ ఉంటాయి, మేకులు అవ్వచ్చు, ముళ్ళులు అవ్వచ్చు. చెప్పులు వేసుకున్న వరకు అది తెలీదు. తర్వాత వెళ్ళి చూసుకుంటే అమ్మో ఇన్నోటి ఉన్నాయా అని అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా మన కాళ్ళ వరకు రానివ్వదన్నమాట. వాక్యానుసారంగా బ్రతికేవారు మనల్ని ఎంత అవమానించా, మనల్ని ఎంత శోధించినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అది ఏం చేస్తుందంటే మన హృదయం వరకు రాదు. మన శరీరాన్ని వాళ్ళు నాశనం చేస్తారేమో కానీ, అంటే బాహ్య పురుషుడు అంతరించిపోవచ్చు కానీ అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలంట. అంటే ఈ లోకాన్ని పట్టించుకోకుండా, ఈ లోకంలో వచ్చేటువంటి ఏ శోధనలు మనం పట్టించుకోకుండా ఏం చేస్తుందంటే సమాధాన సువార్త వలనైనటువంటి ఆ సిద్ధ మనసు అనేటువంటి జోడు మనకి ఉపయోగపడుతుంది అనేది మనం గమనించాలి. తర్వాత 16వ వచనం, ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అంటే డాలు చేసేటువంటి పని ఏంటంటే ఈ దుష్టుడు చేసేటంటే అగ్నిబాణాలంట. అవి మనకి హట్ చేయకుండా, మనకు గుచ్చుకోకుండా ఈ డాల్ అనేది ఏం చేస్తుందంటే పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడండి. అంటే ఒక మనిషికి విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసంతో బ్రతికేటప్పుడు ఏ శోధన వచ్చినా పడిపోడండి. ఒక కుటుంబంలో మరణం జరిగింది, మరణం సంభవించింది, ఏమంటారు లోకస్తులందరూ? ఆ చావు దగ్గరకు వచ్చినటువంటి వారు పరికేవటం మొట్టమొదటి మాట ఏంటి? దేవుడు ఎంత అన్యాయం చేశాడు అని అంటారు. విశ్వాసం, దేవుని మీద విశ్వాసం లేదనుకో ఏమని భావిస్తాం? అవునండి, దేవుడు మా మీద వీక్ష చూపించాడు, దేవుడి కృప మాకు దూరం అయింది అని అంగీకరిస్తాడు. అదే దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉందనుకో, అపవాది వేసేటువంటి ఆ మాటలు, ఆ బాణాలను ఎలా అడ్డుకుంటామంటే వాక్యం ద్వారా అడ్డుకుంటామన్నమాట. విశ్వాసం అనే డాలు ఉన్నప్పుడు ఎంత కఠినంగా మనకి శ్రమ వచ్చినా, ఎంత కఠినమైన శోధన వచ్చినా మన దగ్గరికి రాదు. యోబు మనకు బాగా
ఆదర్శం అండి ఈ విషయాల్లో. ఒకే రోజు తన కుమారులు చనిపోయారు, ఒకే రోజు తన ఆస్తి అంతా కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఆయన భార్య వచ్చి ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, యెహోవా వల్ల మేలు మాత్రమే మనం అనుభవించాలా, కీడుని అనుభవించమా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అన్నాడండి. ఇంకో మనిషి అయితే ఏమంటాడు, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడని చెప్పి దేవుడిని ప్రశ్నించి నేనేం తప్పు చేశానని దేవుని మీద తిరుగుబాటు చేస్తామండి. కానీ ఆయన తిరుగుబాటు చేయలేదు, అంగీకరించాడంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. సాతాను ఎలా శోధించినా పడిపోలేదండి. యోబుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చాలా మాదిరిగా తీసుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన అంటున్నటువంటి మరొక మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, రక్షణ అను శిరస్త్రాన్ని, అంటే మన తలని కాపాడుకోవడం కోసం చెడు తలంపులు, చెడు చోదనలు, చెడు ఏది మన చెవుల ద్వారా కానీ, మన కంటి ద్వారా కానీ, మన నోటి ద్వారా కానీ ప్రవేశించకుండా, వాటిని మనం చెడుకు వాడుకోకుండా ఏం చేయాలంటే రక్షించుకోవడానికి శిరస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా ప్రతి శోధన జయించమంటాడు. 18 ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నాడండి. అక్కడ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మాట్లాడుతూ ఆ ఖడ్గాన్ని ఎలా వాడాలంటున్నాడంటే, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు రోజు? ఒక్కసారైనా చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఎక్కువసార్లు చేయాలండి. అంటే మనకి యోబుని కనుక గ్రహించినట్లయితే, యోబు ప్రతిదినము ఆయన కుమారులు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. వీళ్ళందరూ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు కూర్చొని వారు ఆతిథ్యం తీసుకునేవారు అనమాట. అంటే ఒక పార్టీ ఇస్తూ ఉండేవారు అనమాట. వీళ్ళు ఆ పార్టీలో దేవుడిని ఏమైనా దూషించుంటారేమో, వారు హృదయంలో దేవుని గురించి చెడుగా ఏమైనా తలంచుంటారేమో అని. ఎందుకంటే పిల్లల్ని పెంచాడు, ఈయనకి తెలుసు వీళ్ళు తప్పులు చేయరని. కానీ వారు ఆ సంతోషంలో, ఆ ఆనందంలో ఎక్కడైనా దేవుని అవమానించేటట్టుగా ఏమైనా మాట్లాడతారేమో అని చేసి ఆయన ఏం చేశాడంటే, ప్రతిదినము వారి కోసం బలి అర్పిస్తూ ఉండేవాడంట. యోబు చేసినటువంటి పని. అలాగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రతిదినం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి, ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు. ఏం చేయాలంట? ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అంటే మీకోసం మాత్రమే కాకుండా మీతో పాటు అనేకులు రక్షింపబడ్డారు, సంఘంలో అనేకులతో సహవాసం కలిగి ఉన్నారు, వారందరూ రక్షింపబడాలి అనేటువంటి ప్రార్థన కలిగి ఉండాలంట. అంటే ప్రార్థన మనం చేసుకునేటువంటి విషయంలో మన గురించి చేసుకుంటాం, మన కుటుంబాన్ని గురించి చేసుకుంటాం తప్ప మన సంఘం గురించి, మన బంధువుల గురించి, లేదా ఈ లోకం గురించి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. నేను నా కుటుంబం అనుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారే తప్ప సంఘం బాగుండాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదగాలి, ఎవరైనా శోధనలో పడితే ఆ శోధనలు వారు జయించేటట్టుగా వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. ఒకటి తప్పు చేస్తే వాడిని అవమానించడానికి రెడీగా ఉంటావే తప్ప ఆ తప్పులో పడిపోయాడు వాడిని క్షమించండి ప్రభువా, వాడు ఇంకోసారి ఆ తప్పు చేయకుండా, సంఘానికి అవమానం కలగకుండా, వాడు నీతిగా న్యాయంగా బ్రతికేటట్టుగా, ఆ కుటుంబం బాగుండేటట్టుగా ఇతర కుటుంబాల కోసం ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలండి. ఎప్పుడు మన కోసం ప్రార్థనలే కాదు, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలి అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండే వారంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. తర్వాత 19వ వచనం మనం చూసుకున్నటువంటి అయితే, విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి, నిద్రపోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయండి అని అన్నాడు. ఈయన 3 సార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. 3 సార్లు ప్రార్థన చేసి వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకుంటున్నారు అన్నమాట. ఇంక 3వసారి ఉన్నారంటే పదండి మీరు అలసట తీర్చుకోండి అని అన్నమాట. అని అంటే ఇంకొంతసేపు మెలకువగా ఉండలేరా మీరు శోధనలో? ఎందుకంటే యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి వరకు ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన? సైనికులు వచ్చి యేసుక్రీస్తుని పట్టుకెళ్తున్నారు. అందరూ ఏం చేశారంటే పారిపోయారు, భయపడి పారిపోయారు. అదే ప్రార్థన చేసి ఉంటే గలిగినట్లయితే యేసుక్రీస్తు నిల్చుండేవారండి, వాళ్ళు నిలబడలే. పేతురు అంత ధైర్యంగా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టనని చెప్పినటువంటి పేతురే ముమ్మారు అబద్ధం ఆడేటట్టుగా, యేసుక్రీస్తు ఎవరో తెలియదు అనేటట్టుగా మాట్లాడారు.
అందుకోసమే ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీరు శోధనలో పడకుండా నిమిత్తం ప్రార్థన చేయండి అని అన్నారు. కానీ వాళ్ళు ఆ ప్రార్థన చేయలేకపోయారు. ఆ చేయలేకపోవడం వల్ల ఏమైందంటే వారు శోధనలో పడ్డారు. ఆ రాత్రి యేసుక్రీస్తుని విడిచిపెట్టి అందరూ పారిపోయారు. ఆఖరికి పేతురు కూడా, ఎక్కువగా ప్రేమించినటువంటి పేతురు కూడా ఏం చేశారంటే ముమ్మారు క్రీస్తు ఎవరో తెలియదని అబద్ధం అడిగేటువంటి స్థితికి వచ్చారన్నమాట. మరియు నేను దేని నిమిత్తము రాయబారినే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడేటకే వాక్శక్తిను అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. మీరును నా క్షమాక్షారము తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకునైన తీతునకు నా సంగతులన్నిటి మీకు తెలియజేయుచున్నాను. అంటే 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే పౌలు యొక్క పరిస్థితి ఏంటంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆయన అంత బాధిస్తున్నా, అపవాది అంతలా హింస చేసేటట్టుగా రోమా ప్రభుత్వాన్ని వాడుకుంటూ ఉన్నా కూడా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నేను ధైర్యంగా ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి వాక్శక్తిని బట్టి నేను సువార్తను విడిచిపెట్టలేదు, సువార్త ప్రకటించడం విడిచిపెట్టలేదు. మీరు కూడా సువార్తను ప్రకటించాలి అంటే, సాతాను శోధనల నుంచి మీరు జయించబడాలి అంటే, అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించాం 10 నుంచి 18 వచనాల్లోనే ఏమేమి ధరించాలనేది క్లియర్గా చెప్తున్నాడండి. రక్షణ అనేటువంటి శిరస్థానాన్ని మనం ధరించుకోవాలంట, నీతి అనేటువంటి మైమరుపుని ధరించుకోవాలి, సత్యం అనేటువంటి దట్టిని ధరించుకోవాలి, విశ్వాసం అనేటువంటి డాల్ని ధరించుకోవాలి, దేవుని వాక్యం అనేటువంటి వాక్య ఖడ్గంతో ప్రతి శోధన మనం జయించాలి. ఈ భూమి మీద ఈ పాప లోకంలో జీవించేటి మనం సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనేటువంటి జోడును తొడుక్కొని ఈ భూమి మీద నీతిగా న్యాయంగా బ్రతకాలి అంటున్నాడు. అంటే అపవాదిని మనం జయించేటట్టుగా ప్రయత్నం చేయండి అని అంటున్నాడండి. అంతేకాకుండా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సాతాను ఇంతలా శోధిస్తున్నటువంటి సాతానుకు కూడా అంతం అనేది ఉన్నది. వాడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి, మనల్ని శోధిస్తూ ఉన్నాడు, మనల్ని పాపం చేసేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. కానీ వాడి గురించి కూడా వాడి అంతాన్ని ముందుగానే రాసినట్టుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండంలో పడవేయబడి అదట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. సరిపోతుందండి. అపవాది యొక్క అంత్యం ఎలా ఉంటుందంటే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో వేయబడిను. అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగములు రాత్రింబగళ్ళు బంధింపబడుదురు. అసలు స్వర్గము నరకము, పరలోకము, ఇంకోటి ఏంటి మనం వాడేది పరలోకం నరకం. అసలు నరకం ఎవరి కోసం సిద్ధం చేయబడింది? దేవుని సంకల్పంలో నరకం ఎవరి కోసం సిద్ధం చేయబడింది? అపవాది కోసం తయారు చేయబడిందండి. దేవుడు మానవుల కోసం దాన్ని తయారు చేయలే, ఆయన కుమారుల కోసం దాన్ని తయారు చేయలే, అపవాది కోసం దాన్ని తయారు చేశాడు. వాడి యొక్క అంతం అందులోనే ఉంటుంది. కానీ వాడి ద్వారా మనల్ని శోధిస్తున్నప్పుడు ఆ శోధనకు పడిపోయి వాడితో కనుక కలిసిపోతే వాడితో పాటు మనం కూడా ఆ నరకానికి వెళ్తాం. లేదు ఆ శోధన జయించి కనుక మనం నిలబడగలిగామనుకోండి, మనం పరలోకానికి వెళ్తాం. కానీ ఈరోజు పర్సంటేజ్ చూసుకుంటే వాడితో పాటు నరకానికి వెళ్ళేటువంటి పర్సంటేజ్ ఎక్కువ ఉంది తప్ప పరలోకానికి వెళ్ళేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన ఎడమ వైపు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వారి దోషులకు చిత్తపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి. ఇక్కడ 25వ అధ్యాయం 41వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 41వ వచనంలోని, అప్పుడు ఎడమవైపు ఉన్నవారులారా అంటే తీర్పు దినాన్ని గురించి అక్కడ వివరిస్తూ,
గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారు. కుడి పక్కన గొర్రెల్ని, ఎడమ పక్క మేకల్ని ఏర్పాటు చేసి వాళ్ళతో అంటున్నమాట, అప్పుడు ఎడమవైపు ఉన్నవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరిచిన అగ్నిలోనికి పోవుడి. అది ఎవరి కోసం సిద్ధపరచబడిందంట? అపవాది కోసం సిద్ధపరచబడినటువంటి అగ్ని. అంటే అక్కడ కూడా నెంబర్ వేసి అపవాది అంటే సాతానుకు అనేటువంటి మాట రాయబడిందండి. అంటే ఈ అగ్నిగుండము, ఈ నరకం అనేది ఎవరి కోసం సిద్ధపరచబడింది? అపవాదికి వాని దూతల కోసం సిద్ధపరిచింది. కానీ మీరు వాడితో సహవాసం చేసి వాడి శోధనకు లోనైపోయి వాడితో మీరు సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాను, అగ్నిలోనికే మీరు కూడా పొండేని అంటున్నాడండి. అంటే సాతానుకంటే దేవుడు శక్తిమంతుడు అనేది మనం విశ్వసించాలి. ఈ భూమి మీద బ్రతికేటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక శోధన వస్తుంది లేదా మనకు ఒక కష్టం వస్తుంది, దాన్ని చూసి భయపడుతున్నామంటే దేవుని కంటే సాతానికి ఎక్కువ శక్తి ఉందని నమ్ముతున్నామండి. మొట్టమొదటి మనం విశ్వసించాల్సిన విషయం ఏంటంటే, సాతానికంటే దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను కాబట్టి ఈ సాతాను నన్ను ఏమీ చేయలేడు అనేటువంటి స్థితిని మనం కలిగి ఉండగలిగినట్లయితే సాతాను మనల్ని ఎదిరించలేడు. మనమే వాడిని ఎదిరిస్తాం, వాడు ఏం చేస్తాడంట, భయపడి పారిపోతాడంట. లేఖనాలు చెప్తున్నటువంటి విషయం. కానీ ఈరోజు శోధన వస్తే పడిపోయి, ఇగో అపవాది మమ్మల్ని శోధించేస్తున్నాడు, అపవాది మమ్మల్ని పీడించేస్తున్నాడు అని చెప్పి చాలామంది ఆ భయంతోనే బ్రతుకుతున్నారండి. దేవుని వాక్యం ఉంది, దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, క్రీస్తు ప్రభువు నా రక్షకుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నేను ఎందుకు జయించలేను, నేను ఎందుకు ఈ శోధన జయించలేను, నేను ఎందుకు ఈ చెడు అలవాటును విడిచిపెట్టలేను అనేటువంటి విశ్వాసంతో ఎవరు బ్రతకడం లేదు. సాతానికే లోపడుతున్నారు తప్ప దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తూనే ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే సాతాన్ని మనం జయించగలమండి. ఒక సాతాన్ని మనం జయించాలంటే ఏముండాలి, మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు మనలోనికి? బాప్తిసం ద్వారా మాత్రమే మనలోకి వస్తాడు. అందుకే యవనస్తులు టీనేజ్కి రాగానే వాక్యం చెప్పి వారికి బాప్తిసం ఇచ్చేది దేనికంటే, ఈ అపవాది శోధనలో పడిపోకుండా వాడిని జయించడానికి ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలండి. పరిశుద్ధాత్మ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అపవాదిని వారు జయించగలరు. అందుకనే పరిశుద్ధాత్మని స్వీకరించడం కోసం, పరిశుద్ధాత్మ వారికి సహాయం చేయడం కోసం టీనేజ్లోకి అడుగుపెట్టే వారికి వెంటనే వాక్యం చెప్పి బాప్తిసం ఇస్తున్నాం అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళని రక్షించేటట్టుగా, వాక్యానుసారిగా నడిపేటట్టుగా, శోధన వచ్చేటప్పుడు ఇది తప్పు, మనం ఇలా ఉండకూడదు అని మనకి జ్ఞాపకం చేసేటట్టుగా పరిశుద్ధాత్మ ఈలో మనలో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు అలా పరిశుద్ధాత్మ పని చేయడం లేదు అంటే మనం ఆ పరిశుద్ధాత్మని విడిచిపెట్టేసామన్నమాట. ఆ పరిశుద్ధాత్మ పర్మనెంట్గా ఉండిపోడు. బాప్తిసం తీసుకున్న తర్వాత లైఫ్ టైం ఉండిపోడు. మనం నీతిగా న్యాయంగా బ్రతికితేనే ఆయన మనలో ఉంటాడు, లేదా ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీరు శోధించద్దు. అననీయ సప్యార తప్పు చేసినప్పుడు మీరు పరిశుద్ధాత్మ విరోధంగా ఎందుకు మీరు అబద్ధం ఆడారు అన్నారండి. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఉండేటట్టుగా మీరు బ్రతకండి అన్నాడండి. ఇంకా సింపుల్గా చెప్పబడిన మాట అంటే, బైబిల్లో ఉన్నటువంటి చిన్న మాట, చిన్న వచనం ఏదైనా అడుగుతారు, అందులో రాయబడిన మాట ఏంటంటే ఆత్మను ఆర్పకడే అని ఉంటుందండి. బైబిల్లో చిన్న మాట, ఆత్మను ఆర్పకడే అంటే పరిశుద్ధాత్మ, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆర్పద్దు. ఒకవేళ పరిశుద్ధాత్మ ఆరిపోయాడు అనుకో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పోయాడు అనుకో, ఏమవుతుంది? ఒక దెయ్యం పోయి మిగతా 7 దెయ్యాలను తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఈరోజు మనుషుల యొక్క స్థితి ఎలా ఉందంటే, లోకంలో ఉన్నవారు అపవాదితో బ్రతుకుతున్నారండి. వాళ్ళు ఒకడే ఉన్నాడు, ఎవడు? సాతానుతో వారు సహవాసం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే మన బాప్తీసం తీసుకున్న తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టి మరలా మునుపటి స్థితికి వెళ్ళి మనం బ్రతుకుతున్నాం అనుకోండి, దేవునికి ఇష్టంగా బ్రతకడం లేదనుకోండి, వాడిని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఖాళీ చేయగానే వీడేం చేస్తాడు, ఇంకొక 7 దుష్టాత్మలు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. 7 అపవాది 8. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని భ్రష్టత్వానికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మన మునుపటి స్థితి కంటే మన కడవరి స్థితి అతి భయంకరంగా ఉంటుందంట. సో పరిశుద్ధాత్మను విడిచిపెట్టేటట్టుగా ఉండకూడదు. ఆ పరిశుద్ధాత్మే సాతాన్ని జయించేటట్టుగా, మనల్ని శక్తి కలిగేటట్లుగా, మనం బలంగా జీవించేటట్టుగా సహాయం చేస్తూ ఉంటాడు. క్రీస్తుని సాతాన్ని జయించారు. అదే మనకి మాదిరిగా ఉన్నదండి. ఎందుకంటే మత్తయి సువార్త 4:1-11 వచనాలు మనం చూసుకున్నాం. అపవాది చేసినటువంటి ప్రతి శోధనని ఆయన జయించాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ కూడా
అపవాదిని మనం జయించగలం. యేసుక్రీస్తే కాదు, ప్రతి ఒక్కరూ జయించగలరు. అలా జయించాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే వాక్యానుసారంగా వాడిని ఎలా జయించాలనేటువంటిది క్లియర్గా ఇవ్వబడింది. అలా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అపవాది అనేక శోధనలు చేశాడు. ఆది నుండి కుటుంబాల్లో కలహాలు తెచ్చాడు, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొట్టాడు, మనుషులు విగ్రహారాధన చేసేటట్టుగా చేశాడు, మతశాఖలు ప్రారంభించగలిగేటట్టుగా చేశాడు. క్రీస్తు సంఘాల్లో కూడా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి సంఘాల్లోకి వచ్చి సంఘాల్లో కలహాలు వచ్చేటట్టుగా, ద్వేషాలు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. ప్రధానత్వం కోరుకొని సంఘాలు నాశనం అయ్యేటట్టుగా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తున్న అపవాదిని కూడా మనం వాక్యానుసారంగా మనం జయించవచ్చు. వాడికి కూడా అంతం అనేది ఉన్నది. వాడిని కూడా చివరి దినాల్లో ప్రకటన గ్రంథం మనం చదువుకున్న 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం వాడిని అగ్నిలోకి వేయిస్తాడంట. వాడి కోసం నరకం సిద్ధ చేయబడింది. ఆ నరకంలోకి, వాడున్నటువంటి నరకంలోకి మనం వెళ్తామా, లేదా తండ్రి కుమారుడు మనకి ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యానికి వెళ్తామా? అపవాది అనేక రకాలుగా శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనని వాక్యానుసారంగానే మనం జయించగలమని. వాక్యం ఎవరు చదువుతారో, వాక్యంతో ఎవరు సహవాసం కలిగి ఉంటారో, సంఘంతో సహవాసం కలిగి ఉండి ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆరాధనలో పాలు పంచుకుంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకుంటారో వారు అపవాదిని ఎదిరించగలుగుతారు. అప్పుడు వాడు మనల్ని ఎదిరించడంట, పారిపోతాడు. యేసుక్రీస్తు వారు 3 సార్లు ఎదిరించినప్పుడు వాడు తిరిగి మాట్లాడలేదండి, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని వస్తాడనమాట. ఆ ఇంకో ప్లాన్ రెడీ చేసుకుని వచ్చినా అప్పుడు కూడా మనం ఎలా ఎదిరించాలి? మరలా వాక్యంతోనే ఎదిరించాలి. మన జ్ఞానం పనిచేయదు. ఆ వాక్యంతోనే మనం జీవించగలిగినప్పుడే ఈ శోధన మనం జయించగలుగుతాం. లేదు అంటే మాత్రం వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, సంఘానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, సహవాసానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఈ లోకంలోని సాతాను అనేక రకాలుగా శోధిస్తూ మనకు కాకుండా మన యొక్క నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆరాధనకు రారు, సండే స్కూల్కి రారు, వాక్యం నేర్చుకోరు, ఇంకా లోకంతో సహవాసం కలిగి ఉంటారు. ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా ఆదివారం చర్చికి అటెండ్ అవుతున్నారు, కానీ వారు చేసే పనులన్నీ లోకానుసారంగానే ఉంటున్నాయి. ఒక ఇల్లు మారాలన్నా డేట్ చూసుకుంటారు, ఒక పెళ్లి చేయాలన్నా డేట్ చూసుకుంటారు. రీసెంట్గా ఒక పెళ్లి చేసాం నెల్లూరులో. ఇద్దరూ సువార్థికులే, సువార్థికుడు కూతురు, సువార్థికుడు కొడుకు. మొత్తం హిందూ పద్ధతిలోనే జరిగింది. జస్ట్ ఒక 2 గంటలు మాత్రం పరిశుద్ధ వివాహం జరిగిందంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పెళ్ళికి ముందే ఉన్నటువంటి సాంగ్యాలు కానీ, పసుపులు కానీ అన్నీ మొత్తం అన్నీ హిందూ పద్ధతి. పేరుకి సువార్థికులు క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు అనమాట. ఏంటంటే సాతాను అలా వాడుకుంటున్నాడు. ఆ ఊరు పద్ధతులు, ఊరు పద్ధతులు ఏముంటాయి? నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు క్రీస్తు సహవాసం కలిగి ఉన్నావు, నీకు ఊరితో పనే ఉంది. ఎదిరించలేకపోతున్నారండి, కట్టుబాట్లు ఎదిరించలేకపోతున్నారు. ఇంట్లో అడుగు పెడితే కుడికాలు పెట్టే రావాలి, అవునా కదా? అమ్మ ఇంట్లో అడుగు పెడితే కుడికాలే పెట్టి రావాలి. దేవుడు ఇచ్చినటువంటి శరీరంలో ప్రతీది పవిత్రమైంది. మరి కుడికాలకి ఏంటా పవిత్రం, ఎడంకాలకి ఏంటా దరిద్రం? నాకు అర్థం కాల. అన్ని సెంటిమెంట్లు ఉంటాయి, అన్ని సెంటిమెంట్లు ఉంటాయి. తీసుకెళ్ళి పప్పు ఉప్పుల్లో చేతులు పెట్టాలంట. అంటే నేను దూరంగా ఉన్నా, పిలిచారు పొద్దున్న పెళ్ళికొడుకు పెడతారంట, నేను రాను, నా భార్యను పంపించను. అది చేసేది అక్కడ ఒక అపవాది క్రియ, సాతాని క్రియ. నేను రాను, నా భార్యను పంపించను, మీరు వెళ్ళండి. కారు కూడా ఇవ్వలేదండి, నా కారు ఉంది అక్కడి నుంచి 5 కిలోమీటర్లు, వెళ్ళండి, మీరే వెళ్ళండి. బస్సు పట్టుకుంటారు, ఆటో పట్టుకుని వెళ్ళండి, నా కారు కూడా ఇవ్వలే. అందరూ విశ్వాసులే. అంటే ఈరోజు అపవాది అనేక రకాలుగా మనల్ని శోధిస్తున్నాడని. నువ్వు ఎంత క్రైస్తవుడిగానే ఉండు, నీ కుటుంబంలో ఒక కార్యక్రమం వచ్చిందా, అక్కడ నీ క్రీస్తు ఉండకుండా నేనే ఉండి ఆ కార్యక్రమాన్ని జరిపిస్తాను, నేనే లీడ్ తీసుకుంటాను అని చెప్తున్నాడని. ఇంకా సువార్థికులు అంత దరిద్రంగా తయారైతే మరి సంఘంలో ఉన్న సభ్యులు ఎలా ఉంటారు? మరి ఆ సంఘం ఎలా ఉంటుంది? అందుకే నేను వివాహానికి వెళ్ళినప్పుడు ఎవరిది ఈ వీటికి వెళ్ళను నేను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆ గంట వచ్చి నేను ఆ రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతా. అవన్నీ తెలుసుకోను కూడా, ఎందుకంటే ఆ ప్రభావం ఉంటుందండి. మేము ఇది చెయ్యం, మేము ఇలా చేసుకోం, వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా వెళ్తాము అని జీవించేవాళ్ళు చాలా తక్కువగా బ్రతుకుతున్నారు. మన జీవితాల్లో ప్రతి సందర్భాల్లోనూ ఇదవుతున్నాయి అన్నమాట. క్రిస్టియన్ వివాహాలే కార్డు ఇస్తారు, కానీ ఆ కార్డుకి ఏమో 4 పక్కల 4 పసుపులు ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఆ పసుపు పెట్టకపోతే ఏమవుతుంది? దానికి రీజన్స్ ఉన్నాయి ఎందుకు పెడతారనేది.
నలుగురు చేతిలోకి వెళ్తుంది. హిందూస్ ఇచ్చేటప్పుడు పసుపు పెట్టి ఇవ్వకపోతే అది అపవిత్రం అవుతుంది. అంటే వాళ్ళు పట్టుకునేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ పెళ్లి మీద ఎఫెక్ట్ పడకుండా పసుపు మంగళకరం కాబట్టి మంగళకరంగా ఉండేటట్టుగా. అంటే ప్రతిదానికి రీజన్స్ ఉన్నాయండి, ఎందుకు ఊరకనే బెటరు. ఆ రీజన్ తెలియక వీళ్ళు కూడా క్రిస్టియన్ వెడ్డింగే కానీ చూస్తే పసుపు ఉంటుంది. లోన మళ్ళీ ముక్కు ఓపెన్ చేసి తీస్తే లోనేమో అదేంటి రైస్, పసుపు వేసిన రైస్. సాతాను పరిపాలిస్తున్నాడు, మనల్ని శోధిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నట్టు అలవాట్ల ద్వారానే మన కుటుంబాలని ఈ ప్రభుత్వాలు పరిపాలించేటట్టుగానే చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ గృహాల్లోకి అడుగుపెట్టాడు, క్రైస్తవ వివాహాల్లోకి అడుగుపెట్టాడు, క్రీస్తు సంఘాల్లో కూడా అడుగుపెట్టాడు. అంటే మన ఇండియన్ సంస్కృతి ఏదైతే ఉందో అది మంచిదేనండి, సాంప్రదాయాలు మంచివి కాదు. మనకు ఒక సంస్కృతి ఉంది, ఎవరొచ్చినా పలకరించి భోజనం పెట్టేది సంస్కృతి, పెద్దల్ని గౌరవించేది సంస్కృతి, తల్లిదండ్రులతో కలిసి జీవించేది సంస్కృతి. ఇది సంస్కృతి. ఈ నేచర్ ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఈ గొప్ప విషయాలు ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మూఢాచారాలు అంటారన్నమాట. అది ప్రమాదం, అది వాక్యానికి వ్యతిరేకం. ఆటలు ఆచరించద్దు, ఆటికి దూరంగా ఉంది. ఇవన్నిటినీ ఈరోజు ఎలాగా సాతాను ప్రభుత్వం చేస్తున్నాడంటే వాక్యాన్ని పక్కన పెట్టేసి వాడు లీడ్ తీసుకుంటున్నాడు. లేదా వాక్యం ద్వారా ఇగో నీకు ఒక టైం ఇస్తా, ఇంతసేపే, మిగతాదంతా నా కంట్రోల్లో ఉండాలి. మెహందీలంట, ఇవంట, అవంట ఎక్కడ లేవు, బైబిల్లో లేవు. అంటే ఇట్లాగా అనేక రకాలుగా శోధిస్తూ ఉన్నారండి. గృహప్రవేశాలు అవ్వాలన్నా పలానా టైము, ఆ టైంలోనే వెళ్ళాలి. అంటే వాటన్నిటిని విడిచిపెడదాం. ప్రార్థన చేసి, అది ఏ సమయమైనా సరే ప్రార్థన చేస్తే అది పవిత్రమైనదే. ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్తే దేవుడు మనకి సహకరిస్తాడు. ప్రార్థన చేసి ఏం తిన్నా ఏమీ కాదు. అట్లాంటి స్థితికి వెళ్ళగలిగేటట్టుగా ఉండాలి తప్ప సాతాను ఇంకా మనల్ని శోధించేటట్టుగా, ఇంకా మనల్ని ఈ లోకానుసారంగా జీవించేటట్టుగా మనం ఆ శోధనలో బ్రతకకుండా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుల ద్వారా మనకు మరి మంచి వాక్యాన్ని బోధించారు సహోదరులు. మరి సాతానును ఎదిరించాలంటే మనకు ఉండవలసిన చూసారు, మనకు స్క్రీన్లో చూసాము మనం ఏమేమి ధరించుకోవాలి అని చెప్పి. ఈ సాంప్రదాయాలను మనము వదిలిపెట్టలేకపోతున్నాం. ఈ మూఢాచారాలు, ఈ సాంప్రదాయాలని, హిందూ సాంప్రదాయాన్ని మనము వదిలిపెట్టలేకుంటున్నాం. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయంటే ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఒక మనిషి పుట్టినప్పుడు, ఆ మనిషి పేరు పెట్టేటప్పుడు, లేదంటే పెళ్ళిళ్ళకి, ఒక మనిషి చనిపోయినప్పుడు, ఇటువంటి సందర్భాలలోనే ఇవి అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సాంప్రదాయాలు ఒక మంచి పుట్టిన తర్వాత 9వ రోజు పేరు పెట్టడము, లేదంటే 9వ రోజు బాప్తీసం ఇవ్వడము, అనేక ఉన్నాయి అన్నమాట. తర్వాత ఏదో ఉయ్యాల ఒకటి వేస్తారు, చాలా ఉన్నాయి అన్నమాట. చెప్పాలనుకుంటే చాలా ఉన్నవి. అవి వాటి నుంచి మనం బయటకు రావాలన్నమాట. ఈ సాంప్రదాయాల నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే మనము సాతాను మనం జయించగలం. సాతాను ఎట్లా అంటే ఒక్కొక్క మనిషి బలహీనతను బట్టి మనిషిని వాడుకునే దానికి ప్రయత్నం చేస్తుంటుంది.
మనము సాతాను ఎదిరించాలంటే మనకు కావలసినవి రక్షణ, నీతి, సత్యము, విశ్వాసము, మరి దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము, సమాధాన సువార్త సిద్ధ మనసు, ఇవన్నీ మనము ధరించుకొని ఉన్నప్పుడే మనము సాతాను ఎదిరించగలం. మనకు మంచి వాక్యాన్ని బోధించిన సహోదరులకు క్రీస్తునామమున వందనం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుబల కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని మన మధ్యన సహోదరులు సాత్విక్ జరిపిస్తారు. రొట్టె కొరకు సహోదరులు జాన్సన్, ద్రాక్షరసం కొరకు సహోదరులు విజయ్ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. పాట నంబరు 134 పాడుకుందాం. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూసి, సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండాలాంటి మొండి హృదయం మండించుచుండి, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేర, పిలచు సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెలు మందలో ఒంటరియాయి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్, ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయం. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివే. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. మరి ప్రభు బలిలో చేయవేసే ముందు వాక్యం చదువుకొని మనల్ని మనం హెచ్చరించుకొని పరీక్షించుకొని ప్రభు బలిలో చేయవేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రికి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. మనం పరీక్షించుకొని తర్వాతే మనం ప్రభు యొక్క శరీరము అలాగే రక్తములను చేయవేద్దాం. మరి రొట్టె కొరకు సహోదరుడు జాన్సన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. அனைவரும் கண்களை முடினால் ஜெபிப்போம். ஜெபம். அன்பின் பரலோக பிதாவே, ஆண்டவரே, இதோண்டவரே, இந்த காலை வேளை நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கும் தகப்பனே. கடந்த ஆண்டவர் இந்த 2 மாதங்கள் எங்களை சோத்திரம் பலத்தோடு நீ காப்பாற்றியது போல ஆண்டவர் இந்த 3வது மாதத்திலே நாங்கள் அடியெடுத்து வைக்கிறோம். ஆண்டவரே, இதோண்டவரே, இந்த வாரத்திலே இந்த மாதத்திலே இந்த முதல் வாரமான இந்த முதல் நாள் ஆண்டவர் உம்முடைய மகனாக இயேசு கிறிஸ்துவை நாங்கள் நினைவு கூற சபையாக எங்களை கூடியிருக்கிறோம். ஆண்டவரே, ஆமாண்டவரே, இதோண்டவரே, வேதாத்தம் சொல்வது போல் எவன் ஒரு பாவங்கள் அறிக்கையிட்டு இதை ஏறெடுக்கிறவன் பாவங்களை மன்னிக்கப்படுவது போல சொல்வது போல ஆண்டவரே, இதோ நாங்கள் இந்த உங்களுடைய மன சரீரமான இந்த அப்பத்தை நாங்கள் ஏறெடுக்கிறவர்களே எங்கள் பாவங்களை அறிக்கை எடுக்கிறோம். ஆண்டவரே, நாங்கள் செய்த பாவங்களுக்காக நாங்கள் எங்களை மன்னிக்கும்படி நன்றியோடு துதிக்கிறோம். ஆண்டவரே, இந்த வாரத்தில் எந்த ஒரு பாவத்தில் ஈடுபடாதபடி உம்முடைய தேவர்கள் எங்கள் சூழ்ந்து கொள்ளும்படி நன்றியோடு துதிக்கிறோம். ஆண்டவரே, இந்த சிறு ஜபத்தை ரட்சகராக இயேசு கிறிஸ்து நெஞ்சு பிரார்த்திக்கிறோம் பிதாவே, ஆமென். ప్రభు యొక్క రక్తము కొరకు సహోదరుడు విజయ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. பிரேயர் பண்ணும். பரலோகத்திற்கும் எங்கள் தூய பிதாவே,
அப்பா உம்முடைய நாமத்திற்கு ஸ்தோத்திரம் அப்பா. அப்பா இந்த நாள் வரைக்கும் எங்களை காத்து வழிநடத்தி வந்ததுக்கும் நன்றி அப்பா. அப்பா இன்றைக்கி ஞாயிற்றுக்கிழமை மதமாக உங்களை ஆராதனை பண்ண வந்திருக்கோம். இதில் முக்கியமாக காரணமாக கர்த்தருடைய பந்திக்காக ப்ரேயர் பண்ணுறப்பா. அப்பா நாங்கள் இதை வெறும் ரசம்னு நினைக்காம உங்களுடைய குமாரராகிய ரத்தம்னு நினச்சிட்டு பயத்தோடையும் பக்தியோடையும் இதில் நாங்கள் பங்கெடுத்துக்கிறோம்ப்பா. இதில் கை வைக்கிற ஒருவரையும் ஆசீர்வதிங்க, எங்களை காத்து வழிநடத்துங்க. அடுத்த வாரம் நாங்கள் எந்த பாவமும் செய்யாதபடி எங்களை காத்து வழிநடத்துங்க. நாங்கள் ஏதாவது தவறு செஞ்சுருந்தால் எங்களை மன்னிச்சிடுங்க. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறேன் ஜீவனுள்ள நல்ல பிதாவை. ஆமென். ప్రార్థన చేసుకుని ప్రభువుల కార్యక్రమం ముగించుకుందాం. పరలోకమందు నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించాం, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకో తండ్రి, ఇప్పుడు మా ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. తండ్రి మేమందరూ తండ్రి పరీక్షించుకొని తండ్రి మేము చేయవలసిన నమ్ముచున్నాం తండ్రి. తండ్రి తండ్రి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని తండ్రి మేము కాపాడుండగా మాకు సాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. లోకంలో వెళ్ళుచుండగా తండ్రి మీ వాక్యం తండ్రి సాతాన్ని ఎదిరించడానికి సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. వినిన వాక్యాన్ని బట్టి తండ్రి మేమందరం సాతాన్ని ఎదుర్కొనడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మళ్ళీ వచ్చే వారం తండ్రి మేము ప్రభు బలలో చేయవేస్తానికి మేము యోగ్యతగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. తండ్రి ఈ ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు రాజనామంలో అడిగి ఉంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని హెచ్చరికల ద్వారా ప్రభువుల కార్యక్రమం జరిపించిన సహోదరులకి పంచిపెట్టడానికి సహకరించిన సహోదరులు క్రీస్తునామమున వందనం తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కానుకలు పాట నంబర్ 347 పోగు చేయవారు సహోదరులు రవి కానుకల నిమిత్తం ప్రార్థించాలని కోరుతున్నాను. 347
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగనార్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో ప్రభువడుగు నార్పణలు ప్రేమాకృత అభయ ప్రాదానములు విభునకు నీయొడి విరివిగను. యెహోవా సన్నిధిని ఈ స్తోత్రగానముతో ప్రార్థన. పరలోకముందున మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. అదేమో తండ్రి, పరిశుద్ధ తండ్రి, మీ సంఘంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మరి అవకాశాలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, నేను ముఖ్యంగా కానుకలు గురించి జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. కొంచెంగా విత్తువారు కొంచెంగా పంట కోయిన, ధారాళంగా విత్తువారు ధారాళంగా పంట కోయిన. ధారాళం ఇచ్చిందా మాకు తెలియజేసింది. కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. పూజ చేసిన కానుక సంఘ అభివృద్ధి కొరకు వాడుకుంటూ తెలియజేసి ప్రార్థన మీ పిరుకోబడిన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు పోగు చేసి కానుకల నిమిత్తం ప్రార్థించిన సహోదరులకి క్రీస్తునామమున వందనం తెలుపుకుంటున్నాము. మనకు సంఘ ప్రకటనలో ప్రతి ఆదివారము ఉదయం 7:30 గంటలకు మనకు ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయానికి మనము కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను.